హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ women@housewife. ఈరోజు తమ్మునేని చూసే ఉంటారు కదా. మన వీడియో వచ్చేసి డిష్ వాషర్ గురించి అండి. డిష్ వాషర్ ఈజ్ మై కిచెన్ ట్రెండ్ చూపిస్తారండి, ఎలా యూజ్ చేస్తాను, నేను ఎలా యూజ్ చేస్తాను అని. ఇది ఎల్జీ డిష్ వాషర్ అండి. మనకి ఇక్కడ 2 racks వస్తాయి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి యూజ్ చేసిన బౌల్స్ అన్నీ కూడా ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడే డైరెక్ట్ ఒకేసారి ఇచ్చేస్తున్నాను. ఇందులో స్పేస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బౌల్స్ని మనకి ఎలా కావాలి, చిన్న బౌల్స్ ఒక సైడ్, పెద్ద బౌల్స్ ఒక సైడ్ అన్నట్టు చూసుకొని స్పేస్ అడ్జస్ట్ అయ్యేటట్లు మేనేజ్ చేసుకుంటూ కింద పైన అడ్జస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు నాకు రెసిపీస్ ఎక్కువ అయ్యాయండి, అందుకని ఎన్ని బౌల్స్ పడింది. నేను అందుకే డిష్ వాషర్ కోసమని ఉంచుకున్నాను. నార్మల్గా అయితే తక్కువ ఉన్నప్పుడు చేతితో తోమేసేస్తాను డైరెక్ట్ కిచెన్లోనే. ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం డిష్ వాషర్ యూజ్ చేసుకుంటా. ఎవ్రీ ఆల్టర్నేట్ డే బై డే అయినా కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్గా మనం హౌస్ వైఫ్స్ అన్ని పనులు చేసుకునే కంటే మధ్య మధ్యలో దీన్ని యూజ్ చేసుకుంటూ కొంచెం పని తగ్గించుకోవడం అనేది నాకైతే బెస్ట్ థింగ్. ఇవన్నీ మన డిష్ వాషర్లో స్టీల్ ఐటమ్స్ మాత్రమే వేయాలండి. స్టీల్ ఐటమ్స్, గ్లాస్ జార్స్, గ్లాస్ కంటైనర్స్, ఈ ఐటమ్స్ వేసుకోవచ్చు. అల్యూమినియం బౌల్స్ యూజ్ చేస్తారు కదా కొంతమంది కుకింగ్కి, అవి వేయద్దండి. అవి ఎందుకంటే మన డిష్ వాషర్ హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది. సో అల్యూమినియం బౌల్స్ అనేది సేఫ్ కాదు. అందుకని ఈ డిష్ వాషర్ యూజ్ చేసే వాళ్ళందరూ అందరూ కూడా స్టీల్ ప్లేట్స్, స్టీల్ బౌల్స్, స్టీల్ కుకింగ్ ఐటమ్స్ అదే వేసుకోవాలి ఎక్కువ. ఈరోజు స్పేస్ కూడా సరిపోతుంది, ఎక్కువైపోయాయి బౌల్స్ అని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎన్ని బౌల్స్ వేసినా కూడా దాంట్లో ఫుల్ ఆఫ్ అయ్యేటట్టు కూడా వేసుకుంటే ఎన్ని అయినా కూడా క్లీన్గా వస్తాయండి. మేము మళ్ళీ క్లీన్ అయిపోయిన తర్వాత మనకి ఎలా వస్తాయి బౌల్స్ ఎనర్జీ ఉంటాయి. మనం హ్యాండ్తో వాష్ చేసిన దానికంటే కూడా నీట్గా వస్తాయి. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది. మనం దీనికి యూజ్ చేస్తాం, ట్యాబ్లెట్స్ లాంటివి యూజ్ చేస్తాం. ఆ ట్యాబ్లెట్స్ అనేది మంచి లెమన్ ట్యాబ్లెట్స్ నేను యూజ్ చేసేది అయితే లెమన్ అండి. లెమన్ ఫ్లేవర్ ఉంటుంది, మంచి లెమన్ స్మెల్ వస్తుంటుంది, బాగుంటుంది. మనం చేతితో తోమిన దానికంటే కూడా బాగుంటుంది. ఇది క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో మీకు ఫైనల్గా చూపిస్తాను అవుతుందో ఎలా ఉంటుందని. ఇది మనకి ఎక్స్ట్రా వచ్చిన స్పూన్స్ కండి, స్పూన్స్ కోసం ఒకటి కిట్లా వచ్చింది. ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నప్పుడు ఇందులో పెట్టుకొని ఇందులో ఏదో ఒక సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఏదైనా ఒక సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోతుంది. ఈరోజు మనకి నిండిపోయింది, 2 racks కూడా నిండిపోయాయి. ఇది స్పూన్స్ సెక్షన్. ఇట్లా 2 racks ఇవన్నీ ఫుల్ సెట్ చేసుకున్న తర్వాత ఇది మనకి స్పూన్ సెక్షన్ చెప్పాను కదా, ఇది ఫుల్ ఇట్లా సెట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసుకున్నాక ఇది ఒకసారి మనం ఏమైనా స్పూన్స్ ఏమైనా తలుగుతున్నాయా, ఏమైనా అడ్డం వస్తున్నాయని చూసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇది లోపలికి అనుకోవాలి. లోపల ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇది ఉంటుందండి. ఇది ఒక చిన్న ఒక ఓపెనర్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ నేను ఈ ఫినిష్ కంపెనీ సాల్ట్ అనేది నేను ప్రెసెంట్ యూజ్ చేస్తుంది ఫినిష్ కంపెనీ సాల్ట్. నేనైతే 2 monthsకి ఒకసారి సాల్ట్ ఇది తీయాలి. ఇది తీసి ఇందులో సాల్ట్ ఫిల్ చేసుకోవాలి. సాల్ట్ ప్లస్ ఇది ఒక లిక్విడ్ ట్యాబ్లెట్ అండి. నార్మల్గా అయితే కొంతమంది డిటర్జెంట్స్ వాడుతుంటారు, లిక్విడ్స్ లాంటివి. నేనైతే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా. నాకు డెమో ఇచ్చిన పర్సన్ ఈ ట్యాబ్లెట్స్ చెప్పారండి. అప్పటి నుంచి మేము ఈ ట్యాబ్లెట్సే యూజ్ చేస్తున్నాం. ఇది ఉంది కదా మనకి, ఇది ఓపెన్ది. ఇక్కడ ట్యాబ్లెట్ వేయాలి. ఇక్కడ ట్యాబ్లెట్ వేసి ఇది క్లోజ్ చేసి ఇది ఇట్లా పెట్టాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ బౌల్స్ అన్నీ కూడా ఒకసారి మనం ఎలాంటి గట్టి లేకుండా మెతుకులు, అన్నం మెతుకులు లాంటివి ఉంటాయి, ఆకులు, కరివేపాకులు, ఆనియన్స్ లాంటివి ఏది లేకుండా క్లీన్గా ఒకసారి వాష్ చేసి తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఎందుకంటే దీనివల్ల ఇక్కడ డస్ట్ పార్టికల్స్ అనేవి ఇంకా ఫామ్ అవుతాయి. ఇది అది మళ్ళీ మనము 2 months కోసారి 3 months కోసారి క్లీన్ చేసుకోవాలి. ఇట్లా
మంచిగా క్లీన్ చేసుకొని ఇట్లా డైరెక్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇట్లా నేను ఇట్లా వాష్ చేసుకున్నా కాబట్టి నీట్గా ఉంటుంది. ఇది క్లోజ్ చేసుకున్న తర్వాత నేను అక్కడ సాకెట్ ఇచ్చానండి, బయట లోపలికి ఇచ్చాను. నాకు కనెక్షన్ వచ్చేసి లోపలికి ఉంది. ఇది క్లోజ్ చేసుకోవాలి. ఇది పవర్ ఆన్ బటన్. ఇది పవర్ ఆన్ ఇట్లా చేసుకొని ఇది నేను మనకు డెమో ఇచ్చిన పర్సన్ మనకి టర్బోలో సెట్ చేసి ఇచ్చారు. సో ఆటో అంటే ఏంటంటే ఇది 3 అవర్స్ పైన పడుతుందండి. మనకు ఆటో అనేది అవసరం లేదు, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఈ టర్బో మోడ్లో సెట్ చేసుకుంటాం. దాని తర్వాత ఇది ఎంత 1 hour 40 minutes సంథింగ్ వస్తుంది కదా. సో ఇది ఎక్స్ట్రా డ్రై మోడ్లో మనం ఫస్ట్ ఆల్రెడీ సెట్ చేసుకొని ఉంచుతాము. అంటే మనం డెమో అప్పటి నుంచి మనం కొన్నప్పటి నుంచి ఇది ఇట్లనే సెట్ చేసుకొని ఉన్నాం. అప్పటి నుంచి ఇదే ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ కొట్టుకోవాలి. మనకి ఇక్కడ ట్యాప్ కనెక్షన్ మేము ఇక్కడ పైప్ నుంచి ఇచ్చాము. అక్కడ వాటర్ పైప్ కనెక్షన్ ఈ సైడ్ నుంచి ఇచ్చాము. సో మనకి ఇక్కడ వాటర్ అనేది ఇందులో తీసేసుకుంటుంది డైరెక్ట్. ఇది ఉంది కదా, ఇది ఆన్ మోడ్లోనే ఉంది. ఇక్కడ నుంచి తీసేసుకుంటుంది. సో ఈ డిష్ వాషర్ ఏంటి అని అంటే ఈ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది పైప్ నుంచి. అయితే మనకి ఈ డిష్ వాషర్ పెట్టడానికి కిచెన్లో స్పేస్ లేదండి. ప్రజెంట్ మేము ఉన్న ఇక్కడ ఉంటున్న ఇంట్లో మాకు కిచెన్లో స్పేస్ లేదు. సో నేను ఇక్కడ బయట బాల్కనీలో అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి వాటర్ పైప్ ఉంది కదా, వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇది బయటకు వెళ్ళాలి, దానికి కూడా ఫ్రీ స్పేస్ ఉండాలి. సో సాకెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ విండోలో నుంచి ప్లగ్ సాకెట్ ఉంది ఇక్కడ. ఆ ప్లగ్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాము. ఇది పవర్ సప్లై ఇది ఇక్కడ పెట్టుకున్నాం. యాక్చువల్గా ఇది పవర్ ఉండే, కాస్త ఇది బయట పెట్టడం వల్ల పవర్ పాడేసి ఇట్లా మైనస్ చేస్తున్నాము. కానీ ఎవ్రీ హౌస్ వైఫ్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి డిష్ వాషర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన పనిని చాలా వరకు సేవ్ చేస్తుంది. ఈరోజు నేను ఇన్ని బౌల్స్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈరోజు నా కుకింగ్ ఐటమ్స్ అంటే నేను కుక్ చేసిన ఐటమ్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు నాకు. పాస్తా ఒకటి, ఎగ్ మ్యాగీ, కర్రీ, రైస్, మా చిన్న బాబుకి వచ్చేసి దాల్ రైస్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి గిన్నెలు అనేవి ఎక్కువ పడతాయి. అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలంటే మనకి ఎక్కువ పడేది అనిపిస్తుంది కదా. డిష్ వాషర్ ఉంటే మనకి సేఫ్ సైడ్. అందుకే నాకు ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్. కిచెన్లో అనేది బెస్ట్ ఫ్రెండ్, సగం పని తగ్గించేస్తుంది. డిష్ వాషర్ అయితే కంప్లీట్ అయిందండి, చూసారా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఇప్పుడే కంప్లీట్ అయింది, చూసారా. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వాటర్ ఉంది యాక్చువల్గా, కానీ బట్ ఎంత క్లీన్గా వచ్చాయో చూడండి. ఇప్పుడు ప్లేట్ చూపిస్తా, ఎంత క్లీన్గా ఉన్నాయో చూసారా. జిడ్డు ఏముండదు, బాగుంటుంది, క్లీన్గా నీట్గా ఉంటుంది, ఇలాంటి స్మెల్ ఉండదు. వేడిగా ఉన్నాయి కాస్త, అందుకని ఇందులో పెట్టుకున్నా. ఒక 5 minutes తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత తీసేసుకొని డైరెక్ట్ టబ్లోకి వేసేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదండి, డిష్ వాషర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది.